ఎలా ఆడుకోండి. అబ్బా అరే అభి, గేమ్ బాల్ ఆడుతున్నావు, అక్కడ ఏమైనా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటావా? లేదురా బాబు, అక్కడ అసలు టైమే దొరకదు. రేయ్, అయినా టైం అంటే గుర్తొచ్చింది, నా కోసం మీరు మీ పని లాపుకున్నట్టున్నారు. ముందెళ్ళాక చూసుకుంట్రా, మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్ గా ఆడుకుందాం. రేయ్ పనంట్రా. రేయ్, మాకు పనేముందిరా, మాకు ఏ పని లేదు. అదేంట్రా పని లేకపోవడం ఏంటి? లేకపోతే మాకు పని చేయాల్సిన అవసరం ఉందిరా. ఏంటి అర్థం కావట్లేదా? అయితే చెప్తా విను. మాకిక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని ఫ్రీ. అమ్మ వాళ్ళ నుంచి మొదలు పెడితే బడి వరకు, మళ్ళీ బడి నుంచి మా అందరి చూడు తిరిగే వరకు. అదే నువ్వు రైతు అనుకో, విత్తనాల దగ్గర నుంచి కరెంటు నీరు. అదే అమ్మాయి అనుకో, ఆడపడిచి కట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు. ఇక వృద్ధులకు ఎలాగూ పెన్షన్ ఇస్తాం. ఇవి కాకుండా కులాల వారీగా మాకు రకరకాల బెనిఫిట్స్. ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరమే ఉందిరా. అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను. వారానికో బీరు, 2 వారానికో సినిమా, చాలు హ్యాపీగా బతికేస్తా. ఇంతకు మించి ఇంకేం కావాలరా? అంటే ఇలానే ఉండిపోతారా? మరి ఇంకేం చేయాలరా? నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్. బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మ కడుపులోంచే డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా. డిగ్రీయే ఉద్యోగానికి ప్రామాణికం అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందారా చెప్పు? రేయ్, ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా? మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా. వీడికి డిగ్రీ అయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఉద్యోగం లేదు. ఏం చెయ్యాలి? అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదురా. అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కించారు కదరా. రేయ్, ఎండ తగ్గింది, పదా ఆడుకుందాం. పదరా. ఊరే నువ్వు ఎక్కువ ఆలోచించరా రే. ఆయన మన కాలే ఎక్కడ ఉన్నావు? ఇంత బిజీగా రేయ్, నువ్వు వాడికి ఏంటి బాబు అంతలా ఆలోచిస్తున్నావు? ఈ రోజుల్లో కూడా ఊర్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. వాటిని బాగు చేయాల్సిన మన నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. అది తప్పు అని ప్రశ్నించాల్సిన మన ప్రజలు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఇలా అయితే ఎలా బాబాయ్? ఇలాంటి ఊళ్ళు ఈ దేశంలో చాలానే ఉన్నాయి బాబు. ప్రశ్నించడం మాట దేవుడెరుగు. ఇక్కడ చాలా మంది బతకడమే మానేశారు. ప్రాణం ఉంది కాబట్టి అలా జీవించేస్తున్నారంతే. లేవయ్యా, ఏంటత్తా ఇది? ఏం చెయ్యాలయ్యా? ఈ తాగుబోతోడితోటి ఏళ్ల తరబడి ఎగుతున్నాను. నాకు అలవాటైపోయిందిలే. అది కాదత్తా, ఇలా మందుకు, నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్టా కాదా అన్నది మాకు తెలియదయ్యా. అయినా మాకు చెప్పడం కాదయ్యా, ఆపగలిగితే ఇచ్చేవాళ్ళ నాకు. లేవయ్యా, లే పద. అదే అసలు నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? మీరు చచ్చిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదయ్యా. ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు పంచుతారు కదా, ఆ డబ్బులతో నా భార్యను కాపాడుకోవచ్చని. డబ్బు పారేస్తే దేనైనా సొంతం చేసుకోవచ్చు అనుకునే మాకు నువ్వు మాట్లాడిన ఒక్క మాట చాలు, మేమెంత పెద్ద తప్పు చేసామో తెలియటానికి. నన్ను క్షమించు వీరన్నా. అయ్యో, నీ భార్యను కాపాడే బాధ్యత నాది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అయ్యో, వీరన్నా, అయ్యా, నీ కూతురు ఏ తప్పు చేయలేదు. ఆ లెటర్ మేమే రాయించాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యా, నా భార్యకి టెస్టులు, స్కానింగ్ చేయాలన్నారు. ఇదిగోనయ్యా, డబ్బులు తెచ్చానయ్యా. దయచేసి నా భార్యని కాపాడండి అయ్యా. సారీ వీరయ్య, మేమెంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయాం.